యోగాంధ్రకు 2 గిన్నిస్ రికార్డులు హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఆపరేషన్ సింధు చేపట్టిన ఇండియా, ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి భారతీయులు. నోబెల్ పురస్కారానికి ట్రంప్ నామినేట్, ప్రతిపాదించిన పాకిస్తాన్ ప్రభుత్వం. గచ్చిబౌలి స్టేడియంలో అపశృతి, భారీగా జనం రావడంతో తొక్కిసలాట. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. యోగా కార్యక్రమం సందర్భంగా పలు స్కూళ్లు, కాలేజీల నుంచి గచ్చిబౌలి స్టేడియానికి విద్యార్థులను భారీగా తరలించారు. అయితే కార్యక్రమం పూర్తయ్యాక టిఫిన్ కోసం ఒక్కసారిగా విద్యార్థులు వెళ్లడంతో గేట్ 2 దగ్గర స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా ఓ యువతి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో హుటాహుటిన అంబులెన్స్ లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. యోగా కార్యక్రమం సందర్భంగా పలు స్కూళ్లు, కాలేజీల నుంచి గచ్చిబౌలి స్టేడియానికి విద్యార్థులను భారీగా తరలించారు. అయితే కార్యక్రమం పూర్తయ్యాక టిఫిన్ కోసం ఒక్కసారిగా విద్యార్థులు వెళ్లడంతో గేట్ 2 దగ్గర స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా యువతి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో హుటాహుటిన అంబులెన్స్ లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, గచ్చిబౌలి స్టేడియంలో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. ఒక యువతి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. టిఫిన్ కోసం తొక్కిసలాట జరిగిందా? అసలు ఏమైంది అక్కడ? యోగా అంతర్జాతీయ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంలో యోగా వేడుకలు నిర్వహించడం జరిగింది. స్కూళ్ళు, కాలేజీల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులను కూడా తరలించారు. అయితే ఈ సందర్భంగా యోగా డే వేడుకలు యోగా అయిపోయిన తర్వాత విద్యార్థులు అందరూ కూడా టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ గేట్ 2 దగ్గర ఒకసారిగా విద్యార్థులందరూ గేట్ 2 నుంచి వెళ్ళవసరికి అక్కడ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తా ఉంది. అయితే తొక్కిసలాట లోపల చాలా మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఒక యువతికి మాత్రము ఆరోగ్యం విషమించడంతో అంబులెన్స్ లో ఒకటిన ఆసుపత్రికి తరలించడం తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఏవైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ అక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పోలీసులు చర్యలు చేపట్టినప్పటికీ విద్యార్థులందరూ కూడా ఒకేసారి టిఫిన్ కోసము వెళ్ళేసరికి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తా ఉంది.
చాలా మంది హాజరవుతారని తెలిసినప్పటికీ కూడా అక్కడ పోలీసుల బందోబస్తు అనేది అక్కడ నిర్వహించలేదా? ఆల్రెడీ మనం గత కొద్ది రోజుల కిందటనే మనం ఈ తొక్కిసలాట ఘటన చూసాం. అంటే ఎప్పుడైతే ఐపీఎల్ మ్యాచ్ జరిగిందో అది దృష్టిలో ఉంచుకొని కూడా బందోబస్తు నిర్వహించలేదా? అసలు ఎందుకు ఈ విధంగా జరగటం? అంటే ఏదైతే ఆ పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ వాలంటీర్స్ ఉన్నప్పటికీ గేటు దగ్గర అందరూ ఒకేసారి వచ్చేసరికి అక్కడ ఒక అమ్మాయి కింద పడడం, తాను కింద పడడంతో ఒకరు అందరూ కూడా అలా పడిపోవడం జరిగింది. అయితే విషయం లోపల ఒకరి మీద ఒకరు పడడంతో కూడా అక్కడ ప్రమాదం జరిగింది. అయితే ఈ ముఖ్యంగా ఇటువంటి మాస్ గ్యాదరింగ్ అయినప్పుడు పోలీసులు కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వాలి, అనౌన్స్మెంట్ సరిగా చేయాలి. అయితే అక్కడ అనౌన్స్మెంట్ అనేది సరిగా లేకపోవడము, టిఫిన్ 2వ గేట్ నుంచి వెళ్ళాలి విద్యార్థులందరూ టిఫిన్ అక్కడ ఉండేసి అందరూ ఒకేసారి వెళ్ళడము, వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఆకలితో ఉండడం, విద్యార్థులు అందరూ కూడా ఒకేసారి వెళ్ళడం జరిగింది. అయితే గేటు దగ్గర వచ్చేసి అక్కడ స్లిప్ అయి ఒక అమ్మాయి పడుకోవడం, తన మీద మిగతా వాళ్ళు పడి వచ్చేసరికి అంటే ఒక రోజు మాత్రము ఆరోగ్యం మాత్రం తీవ్రంగా విషమించిందని తెలుస్తుంది. అయితే ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ. సంగారెడ్డిలో జిల్లా జన్నారంలో బీఆర్ఎస్ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. జైరాబాద్ పోయిండు ఎవరు? రేవంత్ రెడ్డి. పోతే మా మాణిక్రావు సాబ్ లేచి, అరే మా జైరాబాద్ కు ఇంత పైసలు కావాలి, మోరీలు సాఫ్ లేవు, గ్రామ పంచాయతీల ట్రాక్టర్లన్నీ మొత్తం తాళాలు పడ్డాయి, డీజిల్ కు పైసలు లేవు, గ్రామ పంచాయతీకి ఏమైనా పైసలు, మున్సిపాలిటీకి ఏమైనా పైసలు అని ఇట్లా కేసీఆర్ వచ్చినప్పుడు అడుగుతుండే. కేసీఆర్ రాగానే ఊరికి 25 లక్షలు, జైరాబాద్ కు 50 కోట్లు, మండలానికి కోటి అని ఇచ్చిపోవు కేసీఆర్. గట్లనే ఇస్తాడు అనుకోని అన్ని అడిగిండు. ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు, ఒక్క పైసా జైరాబాద్ కు వస్తే ఎమ్మెల్యే గారు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఇక పటాన్ చెరువు మీద పగబట్టిండు, ఇంత రైతు బంధు కోత పెట్టిండు. కొత్త ఇచ్చుడు లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన ఈ కోతలు పెట్టుడు, క్యాన్సల్ చేసుడు, బంధు పెట్టుడు, ఇగో ఇది కథ నడుస్తా ఉన్నది. ఇంకోటి ఇది ఆ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరువు తీస్తుండ. బాధ కలిగేది ఏంటంటే మొన్న మీరు టీవీలో చూసి ఉంటారు, దేవాదిలో ఏ బేసిన్లు ఉంది అంటుండు. రైతును అడిగితే చెప్తాడు, దేవాదిలో గోదావరి నది మీద ఉందని స్కూల్ పిల్లగారు చెప్తాడు. బనకచెర్ల మీద గింత యుద్ధం చేస్తున్నాం ఒక దిక్కు. బనకచెర్ల నీళ్లు చంద్రబాబు తీసుకుపోతా అంటే మాకు అన్యాయం అవుతుందా, బనకచెర్లను ఆపాలని రాష్ట్రం అంతా నిలబెట్టుంది తెలంగాణ రైతులు. ఈయన అడుగుతుండే అమాయకంగా, బనకచెర్ల ఏ బేసిన్లు ఉంటుంది, ఆడుంటది. నువ్వు ఇప్పుడు 3 నెలలకెళ్ళి లొల్లి నడుస్తుంది, బనకచెర్ల ఆపాలని కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకు బనకచెర్ల యాడుందో తెలియదంటే నీ నిజాయితీ ఎంత, నీ చిత్తశుద్ధి ఎంత, ఈ రైతుల పట్ల ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది. చూడలేదా మీరు? అట్లా నల్లమల యాడుంది అంటాడు, నేను నల్లమలలో ఉట్టినా అంటాడు, నల్లమల యాడుంటాడు అంటాడు. అంతా అదెందుకు రైతుల గురించి మొన్న అడిగిపోయిండు, ఏది వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయిండు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి కందులు, పెసర్లు ఇలాంటి అన్ని కూడా మన వాటిని కందులు పెసర్లు ఏమంటారు మనం? పప్పు ధాన్యాలు అంటాం. ఏమంటాం? పప్పు ధాన్యాలు అంటాం. ఈ కొర్రలు, రాగులు, సజ్జలు వీటిని ఏమంటాం? చిరుధాన్యాలు అంటాం. మిలెట్స్ అంటాం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న? ఆడికి పోయి కందులు, పెసర్లు ఇవన్నీ కూడా మిల్లెట్స్, ఇలాంటి పంటలు బాగా పండించాలి అన్నాడు. ఎవరి ముంగట అన్నాడు? పోయి ఆడ వ్యవసాయ విద్యార్థుల ముందు అన్నాడు. ఆ పిల్లలంతా ఇదేంద్రబాయ్ మిల్లెట్లు అంటే మరి నిన్నదాకా మేము రాగులు, సజ్జలు, కొర్రలని చదువుతామి, ఈయన వచ్చి కందులు, పెసర్లు, మిల్లెట్లు అంటాడు, ఇదేంద్రబాయ్ అని చేతిలో పెట్టుకున్నారు. ఎక్కడి కథ, ఏం కథ ఇది? పరిశాలిగా ఆగమాగం జగన్నాథం, ఒక్కటన్నా చక్కలేదు. తెలియకపోతే సపరే కూర్చోవాలి, తెలిసినట్టు ఏందో మాట్లాడబోతారు. నీ ఇజ్జత్ పోతావే కానీ రాష్ట్రం పరుగు పోతుంది కదా. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదట, గిట్ల మాట్లాడుతుండంటే మన ఇజ్జత్ ఏమైనా ఉంటుందా ఈ రాష్ట్రంది? ఈ రకంగా తయారైపోయింది. ఏమనంటే తిట్టుడు తప్ప ఇంకోటి తెలియదు. నేను మొన్న ఏదో జ్వరం వచ్చింది పోయి, మనిషికి రోగం రాదా, అంటే జ్వరం రాదా? నేను దవాఖానలో పట్టే దాని మీద కూడా మాట్లాడతాడు, ఈయన దవాఖానలో పడ్డాడు అంటాడు, ఈయన ఇంత పొడుగు ఉన్నాడు అంటాడు. నేనేం చేయాలి? దేవుడు నాకు పొడుగు ఇచ్చి నీకు పొడుగు ఇచ్చిండు. నువ్వు తలకాయ కింద పెట్టి కాలు మీద పెట్టి గుంజినాను పొడుగు కావు. ఊకే నా మీద పడి ఎందుకు ఎడతావా రేవంత్ రెడ్డి? హరీష్ రావు పొడుగు ఉన్నాడు, హరీష్ రావు ఏమో నేనేం చేయాలి భయ్? దేవుడు నాకు పొడుగు ఇచ్చి నీకు పొడుగు ఇచ్చిండు, మరి నా మీద పడి ఎడతాడు ఊకే.
అంటే ఒక సైకో టైప్ అయిపోయిండు. ఈ రకంగా ఇవాళ ఏమనంటే కేసు ఇవాళ అనవసరంగా మన కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిండు. ఆ అరెస్ట్ కూడా ఎట్లా చూసి ఇవాళ శనివారం రేపు ఆదివారం కోర్టు ఉండదు. ఇప్పటికి 10 సార్లు తిట్టింది కోర్టు. నువ్వు ఈ శుక్రవారం రాత్రి శనివారం పూట అరెస్ట్ చేయకు, నువ్వు కావాలని వేస్తున్నావు బిడ్డ అని హైకోర్టు మొటికాయలు వేసింది పోలీసు వాళ్ళకు. కానీ మళ్ళా చూసి నిన్న శుక్రవారం రాత్రి 12 గంటలకు మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండు. ఏం చేసిండు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు, గట్టిగా మాట్లాడిండు, పోరాడిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు. బిడ్డ రాజీనామా చేయండి రాబాయ్ అని కొట్లాడిండు. ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి 12 గంటలకు దొంగ కేసు పెట్టి ఫాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. ఏమైనా మర్డర్ చేసిండా? ఎవరినైనా చంపిండా? ఏమైనా మోసం చేసిండా? ఇవాళ ఒక ఫాల్తు కేసులో, అక్రమ కేసులో ఇరికిచ్చి ఇవాళ ఆయనను జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు. మొన్న మన కేటీఆర్ గారిని రాష్ట్రం యొక్క గౌరవం పెంచితే, రాష్ట్రం ప్రతిష్ట పెంచితే ఈ కార్ రేసింగ్ ప్రపంచమంతా హైదరాబాద్ దిక్కు చూసేట్టు కేటీఆర్ చేస్తే ఆయన మీద కేసు పెట్టి సతాయించే కార్యక్రమం చేస్తుంటాడు. కేసీఆర్ ను కమిషన్ ముందుకు పిలిపిస్తుంటాడు. ఇంక తప్ప ఇంకో పని రాదా నీకు? పాలన లేదు. తిరుమలలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వెళ్తున్న భక్తులను ఇబ్బందులు వెంటాడుతున్నాయి. తాజాగా క్యూలైన్లలోని ఫ్యాన్లు పనిచేయకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు భక్తులు. గాలి రాక గంటల తరబడి క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడిపోతున్నారు భక్తులు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు ట్రెండ్గా మారుతున్నాయి. ఈ ఘటనపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. తిరుమలలో సర్వదర్శనంలో అలంకారప్రాయంగా ఫ్యాన్లు ఉన్నవి. భక్తులు ఇబ్బంది పడుతున్నా ఒక్క ఫ్యాన్ కూడా వేయట్లేదు. తిరుమలలో సర్వదర్శనంలో అలంకారప్రాయంగా ఫ్యాన్లు ఉన్నవి. భక్తులు ఇబ్బంది పడుతున్నా ఒక్క ఫ్యాన్ కూడా వేయట్లేదు. తిరుమలలో తిరుమలలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వెళ్తున్న భక్తులను ఇబ్బందులు వెంటాడుతున్నాయి. తాజాగా క్యూలైన్లలోని ఫ్యాన్లు పనిచేయకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు భక్తులు. గాలి రాక గంటల తరబడి క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడిపోతున్నారు భక్తులు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు భక్తులు ఇబ్బంది పడ్డారు అని ఇప్పటి వరకు అన్నారు. బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని ఆందోళనకరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. రీసెంట్ గా ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ ఉన్నా సరే అవి పనిచేయటం లేదని భక్తులు వాపోతున్నారు ఆ వీడియోలో. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. వివరించుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి మాత్రం అధికార నిర్లక్ష్యం బట్టబలనుకోవచ్చు. భక్తులు క్యూ లైన్ లో ఉన్న విషయం చూస్తుంటే మాత్రం అక్కడ ఉన్న ఫ్యాన్లు కూడా నడవడం లేదంటే మాత్రం భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అధికారంలో ఇదే కూటమి టీడీపీ ప్రభుత్వం వచ్చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ చిన్న సంఘటన జరిగినా మాత్రం దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి బయట ప్రపంచం తెలిసే విధంగా ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన నెయ్యి అంటే లడ్డు విషయంలో కూడా ఇదే మహాకూటమి ప్రభుత్వ సంబంధించిన వాళ్ళు దీన్ని బయట పంపించడానికి సోషల్ మీడియా ద్వారా మాత్రం బయటకు పంపించే ప్రయత్నించారు. అయితే చూసుకోవచ్చు గత 24 గంటల క్రితం పరంగా చూసుకుంటే మాత్రము తిరుమల తిరుపతి దేవస్థానం అంటే భక్తులు వచ్చి దైవ దర్శనం వెళ్ళిపోతున్న మాత్రము క్యూ లైన్ లో ఎక్కడ ఫ్యాన్లు ఉన్నాయో చూసుకుంటే మాత్రం అక్కడ ఆ ఫ్యాన్ లో మాత్రము గత 24 గంటల క్రితం మాత్రం ఎక్కువ ఫ్యాన్ కూడా నడవడం లేదు. భక్తులు వచ్చేసి భక్తులు తాగి ఎక్కడ కావడం మాత్రము ఈ క్యూ లైన్ లో మాత్రం చెంత గారు మాత్రం క్యూ అవుతారు. అధికారుల దృష్టి కానీ ఎండోమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం అధికారుల మాత్రము మాకేమో తెలియనట్టు పట్టించుకునేది మాత్రము భక్తులు ఆవేదన చేస్తున్నారు. ఒకటే చూసుకోవచ్చు గత ప్రభుత్వ హయాంలో మాత్రము అదే అంటే వైఎస్ఆర్సీపీ అధికారులు కూడా మాత్రం ఏ చిన్న విషయం జరిగినా అంటే సీమ కుట్ట కూడా మాత్రము టీడీపీ కానీ జనసేన కానీ అలాగే ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఏ ఒక్కరైనా మాత్రం దీన్ని భూతత్వంలో చూసుకుంటే మాత్రం బయట ప్రపంచానికి ఏదో జరిగినంత మాత్రం చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మాత్రం అంటే ఇటు టీడీపీ కానీ జనసేన కానీ అలాగే కాంగ్రెస్ ఇటు వేరే పార్టీ సంబంధించి బీజేపీ ఈ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ చేసి అధికారం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక పలు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రోజుకు సుమారు 1000 సంఖ్యలో వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటారు. ఈ నేపథ్యంలో రోజు చూసుకున్న సుమారు 50,000 పైచులకు భక్తులు వచ్చేసి ఈ తిరుమల దేవస్థానం చూసుకున్న నేపథ్యంలో మాత్రము అధికారులు నిలిస్తే మాత్రము కంటికి కనువిందుగా కనబడుతున్నది. ఇక్కడ అధికారులు నిలిచే వల్ల మాత్రము క్యూ లైన్ లో ఎక్కడ చూసినా మాత్రం ఫ్యాన్లు అది మాత్రం ఒక్కడికి నిలబడలేదు. ఈ నేపథ్యంలో మాత్రం భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి సంఘటన నెలకొంటా మాత్రము వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం వెంటనే 24 గంటల కాల వ్యవధిలోనే ఏ మరమ్మతులు చేసి భక్తులకు ఎటువంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా ముందుకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చేసి సంఘటన జరిగి సుమారు 48 గంటలు అవుతున్న మాత్రం ఏ ఒక్క అధికారి ఇది ఎండోమెంట్ కానీ అలాగే ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు. ఏమంటే మా మీద దాడికి చూస్తున్నట్టు మాత్రం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సుధాకర్ ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వీడియోని తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు మొబైల్ అలో చేయరు. బట్ ఇక్కడ కావాలని మొబైల్ తీసుకెళ్లి దాన్ని వీడియో తీసి వాంటెడ్ గా చేసినట్టు ఇక్కడ కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తోంది. దీన్ని ఒకసారి మనం ఏ విధంగా చూడొచ్చు? సమంతి మనం కూడా చూసుకోవచ్చు. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న అంటే టీడీపీ కానీ వైసీపీ కానీ ఇంకే ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే అది నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఏపీ ఏ ప్రభుత్వమే కానీ దేవస్థానం పరిధిలో ఉన్న కాడ మొబైల్స్ వీడియోలు తీసేయడం నిషేధం, ఫోటోలు తీయడం నిషేధం అని చెప్పి ఆడ సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే మాత్రము మేము రాక దేవస్థానానికి వచ్చాము ఏదో ఒక సెల్ఫీ ఫోటోనో సెల్ఫీ వీడియో తీసుకుని చెప్పి ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా మొబైల్ తీసుకుని వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకున్నా మాత్రము తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం గుర్తు వెళ్ళడం సుమారు గతంలో చూసుకుంటే సుమారు 5 నుంచి 10 గంటల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రము ఎంతో కొంత అయితే మెరుగు పెరిగింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం క్యూ లైన్ లో ఒక వ్యక్తి సుమారు 1 గంట సేపు ఉంటారు. ఊపిరి పరిస్థితి. థ్యాంక్ యూ సుధాకర్. తిరుమలలో విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం సూపర్ హిట్ అయిందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నడూ లేని విధంగా 2 గిన్నిస్ రికార్డులు వచ్చాయని అన్నారు. ఒకే దగ్గర 3 లక్షల మందికి పైగా యోగా చేయటం ఒక రికార్డు అయితే సూర్య నమస్కారాల్లో గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ కృషి ఫలించిందని ప్రపంచమంతా యోగాను ఆచరిస్తోందని తెలిపారు. వృద్ధులు కూడా యోగాసనాలు వేశారని ప్రజల సహకారంతోనే యోగాంధ్ర విజయవంతమైందని కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రత్యేకించి కలంకారి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు ఈ శుభ సందర్భాన. అలాగే మన ముఖ్యమంత్రి గారు యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. ప్రత్యేకించి
కలంకారి నేత, పదకొండవ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈజ్ హిస్టారికల్ ఈవెంట్. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే, దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు. అందులో తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి, సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు, రారు కూడా. మనం బలవంతంగా తీసుకొచ్చినా రారు. అలాంటిది 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. 175 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే 12 లక్షల లొకేషన్స్, 10 కోట్ల మంది భాగస్వాములయ్యారు. ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం. అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ వేదికగా యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గత అనుభవాలను పంచుకున్నారు. విశాఖతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. హుద్హుద్ తుఫాను సమయంలో యుద్ధ ప్రాతిపాదికన పనిచేశామని ఆయన గుర్తు చేసుకున్నారు. మంచి చేస్తే విశాఖ ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇంకొక పక్క నాకు విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం. నేను ఇప్పుడు కాదు, అన్నిసార్లు చెప్తా ఉంటాను. ఇదే సెక్రటరియేట్తో, ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. హుద్హుద్ వస్తానే ఫస్ట్ నేను ఒక్కడనే ఇక్కడ రాగలిగాను. ఫస్ట్ డే హుద్హుద్ నిన్న సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాలేకపోతున్నానంటే, నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండి క్లియర్ అయినాకు వస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు. అధికార యంత్రాంగంలో కూడా అలర్ట్నెస్ ఉండదు. నేను అక్కడి నుంచి బయలుదేరాను. డిఫెన్స్ ఒకే మాట చెప్పారు, ఫ్లైట్ కెనాట్ టేక్ ఆఫ్ అని. ఏంటని అడిగాను. వెదర్ ఇది నాట్ కోఆపరేటింగ్, మీరు వెళ్ళేదానికి లేదు సార్ అని చెప్పారు. కాదు, ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్దాం, నేను వెళ్తానన్నా. నేను వస్తే విజయవాడలో ఆపేశాం. విజయవాడ నుంచి బై రోడ్ రావాలనుకున్నాను విశాఖపట్నానికి. బై రోడ్డు రావాలనుకుంటే కాదు అని రాజమండ్రిలో చెట్లన్నీ అడ్డం పడిపోతే రాజమండ్రిలో నైట్ హాల్ట్కి అయ్యాం. అక్కడి నుంచి నెక్స్ట్ డే హెలికాప్టర్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చాం. కలెక్టరేట్ కళావిహీనం అయిపోయింది. అన్ని చెట్లు పడిపోయి గందరగోళమైన పరిస్థితి. ఏ హోటల్లో కూడా నీళ్లు లేని పరిస్థితి. ఇళ్లల్లో నీళ్లు లేవు, కరెంట్ లేదు, ప్రొవిజన్స్ లేవు. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. అక్కడి నుంచి ఎట్లా పోవాలో కూడా తెలియదు మాకు. అప్పుడు ఎక్కడి నుంచి ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యా. 11 రోజులు కడాన పొటాటో తెప్పించడానికి చెక్ పోస్టులకు ఫోన్ చేసే పరిస్థితికి వచ్చాం.
అక్కడి నుంచి నేను చూస్తే ఆ చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి ఊరికే కాదు మీ గోడౌన్లో ఉండేటి పంపించండి, మేము డబ్బులు ఇస్తాము ఇమీడియట్గా అని చెప్పి తెప్పించాం. మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడో వంటలు పెట్టి అక్కడి నుంచి హెలికాప్టర్లో భోజనాలు తెప్పించి ఫ్రీగా ఎక్కడికక్కడ ఇచ్చాం. అంటే వార్ ఫుట్టింగ్లో మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాను. ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన ఒక మాట అన్నారు, మనం వచ్చినప్పుడు మీరు చూశారా అని కారులో ఇద్దరం వస్తామంటే ప్రజలు చేయి లోపుతున్నారు, వాళ్ళ ముఖంలో విషాదం ఉన్నా మమ్మల్ని ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, మాకు న్యాయం జరుగుతుందని. అది చూసిన తర్వాత ఏ ప్రభుత్వమైనా సరే ఇనిషియల్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది. అలాంటి వ్యతిరేకత కూడా లేకుండా వీళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తున్నారంటే, స్వాగతం పలుకుతున్నారంటే ఇట్ ఈజ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశాను అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు అనిపించింది విశాఖపట్నంలో ఉండే ప్రజానీకం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు, ఎంత నమ్మకం ఉందని. ఆ రోజు నేను దీపావళి ఒకే పిలిపించాను. దీపావళి రోజున మీరు కానీ క్రాకర్స్ కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి. ఎక్కడ చూసినా చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, చేయొద్దంటే ఒక్క క్రాకర్ కాల్చలా. దీపావళి జరుపుకున్నారు, ఎక్కడ టపాకాయలు కాల్చలా. నిన్న నేను వచ్చి ఒక పిలిపిస్తే మిడ్-నైట్ బయలుదేరి వచ్చారు, ముసలివాళ్ళ ఆసనాలు వేశారు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్. అంటే వాళ్ళు ఆ నమ్మకం అనేది, ప్రధానమంత్రి గారు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు, ఆయన ప్రమోట్ చేశాడు, దాన్ని లాస్ట్ మైల్ తీసుకుపోవడానికి మేము చేసిన పని చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు చేయొద్దంటే నిలిపేశారు, ఈరోజు రమ్మంటే వచ్చారు. ఇది ఆర్కే బీచ్ సాక్షి, ఇదే కలెక్టరేట్, రెండూ కూడా. యోగాను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయాలని, దాని ద్వారా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. నాచారం వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఆధ్వర్యంలో నాచారం డివిజన్లో వాల్యూ జోన్ స్టోర్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. ఇప్పుడు యోగాను 102 దేశాలు జరుపుకుంటున్నాయని గుర్తు చేశారు. యోగా చేయటం వల్ల శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఉల్లాసంగా ఉంటుందని తెలిపారు. యోగాను విద్యలో ఒక భాగం చేయాలని, విద్యార్థులకు స్కూల్ దశ నుంచే యోగాను నేర్పించాలని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేపీ నాయకులు గోపాల్ గౌడ్, ప్రకాష్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డేకి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ పేరుపైన నమస్కారాలు. యోగా మీకు అందరికీ తెలుసు, ఇట్ కీప్స్ ద బాడీ, మైండ్ అండ్ సోల్ హెల్దీ యాజ్ వెల్ యాజ్ రిఫ్రెషింగ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ. సో ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో మనం అందరం ఇది ఆచరించడం చాలా అవసరము, ఎస్పెషల్లీ ఉమెన్, బికాజ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, వాళ్ళకున్న వర్క్ షెడ్యూల్కి దే కెనాట్ టేక్ టైమ్ ఫర్ దిస్. బట్ అందరూ మహిళలు ఒక హాఫ్ అన్ అవర్ దీనికి డెడికేట్ చేస్తే మాత్రం దే విల్ డెఫినెట్లీ బీ హెల్దీ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఇన్ ద ప్రెజెంట్ సినారియో. And I congratulate Miss Archana Garu, being a lady. She was very flexible in giving us this training today. At the same time, entertaining kuda undindi. So I loved most of it. నేను ఎప్పుడైనా యోగా చూస్తే చాలా సీరియస్గా అనిపించేది, బట్ టుడే ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ గ్లాడ్. ఐ వుడ్ లైక్ టు టేక్ యూర్ నంబర్ సో దట్ ఐ కెన్ ప్రమోట్ యూ యాజ్ వెల్ యాజ్ అ ఉమెన్. So thank you so much and giving this. ఆచారం డివిజన్లో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, మిత్రుడు నవీన్ కుమార్కి, అలాగే వాల్యూ జోన్ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క యోగా కార్యక్రమం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు భారతదేశం వైపు చూసేటట్లుగా ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు గతంలో ఈరోజు యోగా అనేది కొత్తగా పుట్టుకు రాలేదు, మన తాతల నాటి నుంచి కూడా వస్తుంది, ముత్తాతల నుంచి వస్తుంది. కానీ దాని దేశానికి ఇతర ప్రపంచాలకు పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి, ఏకైక యోగుడు, ఏకైక యోగి, ఏకైక
నరేంద్ర మోడీ గారు ఆ ఘనత వారికి దక్కుతుందని చెప్పి నేను సభగా తెలియజేస్తున్నాము. ఈరోజు మేడం గారు అర్చన గారు ఎంత చక్కగా చెప్పారంటే, ఇంతమంది మా వెంకటేశ్వర గారు కూడా ప్రతి సంవత్సరం చెప్తున్నారు. వారు కూడా దాంట్లో బాగా కూర్చొని ఎలా చేయొచ్చో మేడం గారు చాలా చక్కగా తెలియజేశారు. దీన్ని మనం ఈరోజే విని వదిలిపెట్టకుండా రేపటి నుంచి మేము 100% మేము కూడా తెలిసిన వారికి మాతో 500 మేము కూడా కింద దాకా తీసుకెళ్తాను ప్రయత్నం చేస్తాం మేడం. మీ కష్టాన్ని వృధా చేయం. మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే రావాలి, ఇంతకింత ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య పరిస్థితులు తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలో ఆపరేషన్ సింధు చేపట్టి అక్కడి భారతీయులను వెనక్కి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా పొరుగు దేశాలకు చెందిన విద్యార్థులను కూడా అక్కడి నుంచి తరలిస్తూ భారత్ తన గొప్ప మనసు చాటుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ విద్యార్థులను కూడా ఆ ప్రాంతం నుంచి తరలించాలని నేపాల్, శ్రీలంక దేశాలు భారత్ను కోరాయి. దీంతో ఆయా దేశాల పౌరులను ఆపరేషన్ సింధులో భాగంగా విమానాల్లో తరలించాలని నిర్ణయించింది. ఇక టెహ్రాన్లో భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా ఆపరేషన్ సింధులో భాగంగా ఇప్పటి వరకు 517 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇరాన్లోని భారతీయ విద్యార్థులు, యాత్రికులతో సహా 290 మంది శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నట్టు వెల్లడించింది. కాగా ఇటీవల 110 మంది విద్యార్థులు ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. मेरा नाम एलिया बतूल है एंड बहुत अच्छा सुकून वर्ड जो होता है इसको कहते हैं सुकून. यस, अपने देश में आने का जो सुकून मिलता है, अपने वेरी थैंक यू. Be proud of our government and Narendra Modi. Thank you for Narendra Modi. Thank you our Prime Minister. Thank you so much and our Indian government. Thank you. ఉద్రిక్తతల నేపథ్యంలో తన గగనతలాన్ని ఇరాన్ మూసివేసింది. భారత్ కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చింది. దీంతో 3 విమానాల్లో దాదాపు 1000 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. అందులో ఇప్పటికే 517 మంది చేరుకోగా మిగిలిన వారిని కూడా రప్పించేందుకు భారత్ కృషి చేస్తోంది. Thank you for Narendra. Thank you so much. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. పాకిస్తాన్ ప్రభుత్వం ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవలే తలెత్తిన ఘర్షణల సమయంలో ట్రంప్ దౌత్యపరంగా జోక్యం చేసుకుని కీలకంగా వ్యవహరించారని, ఆయన నాయకత్వానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా ట్రంప్పై ప్రశంసలు కురిపించింది పాక్ ప్రభుత్వం. ట్రంప్ను నిజమైన శాంతి నిర్మాతగా అభివర్ణించింది. ఇప్పటికే ట్రంప్ పలుమార్లు ఈ విశిష్ట పురస్కారానికి నామినేట్ అయినప్పటికీ ఒక్కసారి కూడా బహుమతిని గెలుచుకోలేకపోయారు.